డబ్బు సమస్య బయట కాదు, మన మనీ ఐడెంటిటీలో ఉంది. చాలామంది ఇలా అంటారు, డబ్బు రావడం లేదు, ఎంత సంపాదించినా సరిపోవడం లేదు, అదృష్టం లేదు, జీవితం చాలా కష్టంగా సాగుతుంది. కానీ నిజం ఏంటంటే మన జీవితం మన ఆలోచనల ప్రతిబింబం. మన ఇన్కమ్ మన ఐడెంటిటీకి మిర్రర్. మీరు డబ్బు గురించి సబ్కాన్షియస్ మైండ్లో ఎలా ఆలోచిస్తున్నారో అదే బయట రియాలిటీగా కనిపిస్తుంది. మనీ ఐడెంటిటీ అంటే మీరు డబ్బు గురించి లోపల నమ్మే భావనలు. ఉదాహరణకు, డబ్బు సంపాదించడం కష్టం, మన ఫ్యామిలీకి అంత అదృష్టం లేదు, రిచ్ పీపుల్ సెల్ఫిష్, నేను బిజినెస్ చెయ్యలేను, నా వల్ల అస్సలు కాదు. ఈ బిలీఫ్స్ చిన్నప్పటి నుంచి మైండ్లో ఇన్స్టాల్ అవుతాయి. అవి తరువాత డెసిషన్స్గా మారతాయి. గుర్తుంచుకోండి, ఇన్కమ్ డస్ నాట్ క్రియేట్ ఐడెంటిటీ, ఐడెంటిటీ క్రియేట్స్ ఇన్కమ్. ఆదాయం మీ ఐడెంటిటీని క్రియేట్ చేయదు, మీ ఐడెంటిటీ మీ ఆదాయాన్ని క్రియేట్ చేస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్లో పూర్ ఐడెంటిటీ ఉంటే అవుట్ సైడ్ వెల్త్ నిలవదు. మీరు సబ్కాన్షియస్ మైండ్లో వెల్దీగా ఐడెంటిటీని క్రియేట్ చేస్తే ఆపర్చునిటీస్ని మీ వైపు అట్రాక్ట్ చేయగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు ఇలా అడగండి, నేను డబ్బు గురించి ఏమి నమ్ముతున్నాను? మనీ గురించి నా బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? నేను వెల్దీ లైఫ్ని డిజర్వ్ చేయగలనా? నా పేరెంట్స్ నుండి మనీ గురించి ఏ బిలీఫ్స్ నేను తీసుకున్నాను? ఒక నోట్బుక్ తీసుకుని అందులో రాయండి. అవేర్నెస్ ఈజ్ ద ఫస్ట్ ట్రాన్స్ఫార్మేషన్. డైలీ ఒక అఫర్మేషన్ని ఇలా చేయండి. నేను నా మనీ ఐడెంటిటీని మార్చుకుంటున్నాను, నేను సమృద్ధికి అర్హుడిని, అర్హురాలిని. మనీ ఐడెంటిటీ అవేర్నెస్ కోసం రిచ్ మైండ్స్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్.